సో మన దగ్గర ఎవరైతే జావా డెవలపర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నారో వాళ్ళు రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారండి. ఒక క్యాండిడేట్ ఆల్మోస్ట్ 5 రౌండ్స్ అయితే క్లియర్ చేశారు. 5 రౌండ్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత కూడా రిజెక్ట్ అయిన సందర్భం వచ్చిందండి. అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ రౌండ్ ఉంది, అసైన్మెంట్ రౌండ్, నెక్స్ట్ కోడింగ్ రౌండ్ ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత 2 టెక్నికల్ జరిగాయి, ఆ తర్వాత మేనేజర్ రౌండ్ జరిగింది, ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ జరిగింది. సో హైరింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ హెచ్ఆర్ అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే ప్రాజెక్ట్ హోల్డ్లో ఉందని చెప్పారు. సో కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తాయంటే మీరు రిజెక్ట్ అయ్యారని చెప్పడం లేదు, వాళ్ళని కొంత బ్యాకప్లో ఉంచుకోవడానికో మరి ఏదో రీజన్ తెలియదు కానీ సో మీరు ప్రాజెక్ట్ అయితే హోల్డ్లో ఉందని ఆఫ్టర్ 2 వీక్స్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఇలాంటి ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. వాళ్ళు క్యాండిడేట్స్కి ఎవరైనా ఇంటర్నల్గా ఎవరైనా ఎంప్లాయీస్ రెఫరెన్స్ ద్వారా దొరికినా వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంటారు. మన ఎక్స్టర్నల్ హైరింగ్ ప్రాసెస్ కంటే కూడా ఇంటర్నల్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ రెఫరెన్స్ కానీ లేకపోతే ఇంటర్నల్గానే ఎవరన్నా ప్రమోట్ చేయటం కానీ ఎంప్లాయీస్ని, సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ క్యాండిడేట్స్కి ప్రాజెక్ట్ హోల్డ్లో ఉందనో లేకపోతే ఏదో ఒక రీజన్ చెప్పేసి క్యాండిడేట్ని సెలెక్ట్ ఆన్బోర్డింగ్ అయితే చేయరు. సర్ప్రైజింగ్లీ సేమ్ పొజిషన్ మళ్ళీ రీపోస్ట్ చేశారు జాబ్ పోర్టల్స్లో. సో దీనికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉంటాయండి. సో ఎందుకంటే ఇంకా వాళ్ళు కొంత పైప్ లైన్ యాక్టివ్లో ఉంచుకోవడానికి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి, ఆర్ ఇంకొక రీజన్ కూడా ఉంటుంది, ఇంకెవరన్నా తక్కువ బడ్జెట్లో చీప్గా దొరుకుతారేమో అని. సో అలా కూడా థింక్ చేసి రీపోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ నా సజెషన్ అయితే ఆల్ జాబ్ సీకర్స్కి ఏదో ఒక దాని మీద డిపెండ్ అయ్యి అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యాయి వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారని వెయిట్ చేయకుండా సో ప్యారలల్గా ఇంకొన్ని కంపెనీస్ కూడా మీరు పైప్ లైన్లో యాక్టివ్లో ఉండండి అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుండండి. సో 2 to 3 పైప్ లైన్స్లో యాక్టివ్లో ఉంచుకొని ఆఫర్స్ కానీ మీ హ్యాండ్లో ఉన్నాయంటే ఏదో కంపెనీలో మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.